ఈరోజు మెయిన్ ఇక్కడ మనం సమావేశం అవడానికి కారణం ఏదో పదవుల పంపకమనో దాని గురించి కాదండి. ఏ విధంగా మన ఇంటిని చక్కదిద్దడానికి ఏ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తామో అదే బాధ్యతని ఎలా సక్రమంగా నిర్వర్తించాలి, వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పగించాలి అనే కోణంలోనే ఈరోజు ఈ మీటింగ్ జరగబోతుంది. ఏదో అధికారం వస్తే ఏదో ఈ పదవుల వల్ల తింటారు, ఏదో వాళ్ళే అనుభవిస్తారు అనేది కాదండి. అంటే అధికారంలోకి రావటానికి మనం ఏ విధంగా సంకల్పించుకోవాలి, ఏ విధంగా మనం బాధ్యత తీసుకోవాలి అనే కోణంలోనే ఇది జరుగుతుంది. ముఖ్యంగా నాయకత్వం అంటే మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ పార్టీ కోసం పనిచేసే విధంగా చేయటమే నాయకత్వమైన లక్షణం. ఊర్లో ప్రతి కార్యకర్త కూడా ఆ కోణంలో పనిచేయడానికే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత అప్పగించి వాళ్ళని మోటివేట్ చేయడానికే ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందండి. నా బూత్ అనేది నా బాధ్యత, నా గ్రామం అనేది నా గౌరవం, మా పార్టీ మా ప్రాణం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్ళబోతున్నాము. మన శక్తి డబ్బు కాదు, అదేవిధంగా మన శక్తి ఏదో ఒక మీడియా కాదు. మన శక్తి ఈసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్యకర్త అనే ఒక శక్తితోనే మనం ఈసారి ఎలక్షన్ చేయబోతున్నాము. సమయాభావం వల్ల ఎక్కువగా మాట్లాడటానికి డిస్కస్ చేయడానికి ఎక్కువ టైం లేదండి. బట్ నేను ఒకటి చెబుతాను, పదవి ముందు కాదు పని ముందు అనే నినాదంతో అందరూ ముందుకెళ్ళండి. పదవి వచ్చినోళ్ళు పదవి రాని వాళ్ళని 10 మందిని కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేదే ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పేరు ముందు కాదు ఫలితం ముందు ఉండాలి. అంటే మన పేరు ఉందా లేదా అనేది కాదు, మన ఊరి నుంచి ఎంత మెజారిటీ వచ్చింది అని మాత్రమే చూడండి. ప్రతి గ్రామం నుంచి గెలుపు అనే ఒక నినాదంతోనే ఈసారి మనం ముందుకెళ్ళాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి గట్టిగా జై జగన్.